బండి సంజయ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే నేను పొద్దునే చెప్పా, విష ప్రచారం ప్రారంభించారు అక్కడ రామచంద్రరావు మీద, ఇక్కడ మాధవ్ మీద. అదేమంటే 2 చోట్ల తెలుగుదేశం ఫీలింగ్, చంద్రబాబు పేరుని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో గొడవలు తేవాలనుకుంటున్నారు, ఆంధ్ర తెలంగాణ విభేదాలు తేవాలనుకుంటున్నారు. అందుకనే ఆంధ్ర మీడియా అంటూ మహా టీవీ మీద దాడి, మిగతా ఛానల్స్ సంగతి కూడా తెలుస్తామన్నటువంటి వార్నింగ్లు. అంటే తద్వారా అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో తమకి ఆస్తులు కలిగినటువంటి ఆంధ్ర టీవీ యాజమాన్యాల వాళ్ళని భయపెట్టడం, మళ్ళీ రేపు మేము వస్తే తీవ్ర పరిణామాలు ఎదురుతాయి కాదు, ఇప్పుడే గొడవలకు దిగుతాం, మీ మీద దాడులు చేస్తాం అన్నటువంటి ఒక పరోక్ష హెచ్చరిక. తద్వారా మళ్ళీ తెలంగాణ సెంటిమెంటును రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్. అట్ ద సేమ్ టైం చంద్రబాబు పాయింట్, అక్కడ రేవంత్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి, ఇదే రేవంత్కి ఇబ్బంది రాకుండా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అధిష్టానంతో మాట్లాడి రామచంద్రరావు గారిని తీసుకొచ్చి పెట్టారన్నట్టు బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం. సరే, కాంగ్రెస్ వాళ్ళు ఏం ప్రచారం చేశారు, ఏది కేసీఆర్ బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడి రామచంద్రరావు లాంటి డమ్మీ క్యాండిడేట్ పెట్టారని వాళ్ళు ప్రచారం చేశారు. కానీ ఇదే ఎక్కువగా నడుస్తుంది బీఆర్ఎస్ వాళ్ళ ప్రచారం. దానికే బండి సంజయ్ కౌంటర్ ఇస్తూ చంద్రబాబు పేరు తీసుకొస్తున్నారు. మా పార్టీకి సంబంధించి మాకు తెలుసు, ఇంకోటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీనే ముఖ్యమంత్రి, బీజేపీ అధికారంలోకి వస్తుంది బీసీనే ముఖ్యమంత్రి అంటే తను కాదు పోటీలో లేను అని చెప్తూ, అట్లాగే ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తాడు. బండి సంజయ్ లేకపోతే బీజేపీ లేదు, బీజేపీకి బండి సంజయ్ ఉంటేనే వస్తుంది, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు అన్నటువంటి పాయింట్ని స్పష్టంగా నిజాయితీగా మాట్లాడుకొచ్చారు.